నాకు నచ్చలేదు మాయా. హలో నానా, ఎంతసేపు అయిందారా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. వెంకటరత్నం మామయ్యని కలిసావా? ఎలా ఉన్నాడు? నన్ను అడిగాడా? మీ అమ్మ చేసి నర్సులు తిన్నాడా? ఏమన్నాడు? వెంకటరత్నం రుణం తీరిపోయింది. ఎలా ఉన్నాడు రా? చెప్పరా, వాడు ఎలా ఉన్నాడు? చాలా మారిపోయాడు నానా. మారిపోడా మరి? ఒకటా రెండా? నాకిచ్చిన మాట కోసం ఈ ఊరు వదిలి 20 ఏళ్ళయింది. ఇరవై ఏళ్ళు. ఆ రాముడు కూడా తండ్రికిచ్చిన మాట కోసం 14 ఏళ్లే అరణ్యవాసం చేశాడు. కానీ నాతో స్నేహం తప్ప ఏ బంధం లేని వాడు నాకిచ్చిన మాట కోసం 20 ఏళ్లుగా అజ్ఞాతవాసం చేస్తున్నాడు రా. ఈ రోజుల్లో సొంతూళ్లోనే బతకటం కష్టంగా ఉంటే ఎవరూ తెలియని ఆ పట్నంలో ఇన్నేళ్లుగా వాడెన్ని కష్టాలు పడుతున్నాడో. నానా, అసలు ఇక్కడ ఏం జరిగిందో నన్ను చెప్పేస్తావా? నువ్వేంట్రా వాడి గురించి నాకు చెప్పేది? నిన్ను చూడగానే గట్టిగా కౌగిలించుకునుంటాడు. ఊరు గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకునుంటాడు. నా గురించి పదే పదే అడుగుంటాడు. అసలు నిన్ను చూడగానే ఆపుకోలేక ఏడ్చేసుంటాడు. అంతేనా? వాడి గురించి నాకు తెలుసురా. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంత మంచి స్నేహితుడు దొరికాడు. ఇంతకీ వాడెళ్ళిన పని ఎంతవరకు వచ్చిందో చెప్పాడా, లేక మామాళ్ళ పలకరింపులతోనే సరిపోయిందా? రేయ్, వాడికో విషయం చెప్పు. ఎప్పటికైనా వాడి ఊరికి బ్రిడ్జితో తిరిగొస్తాడనే నమ్మకంతోనే ఈ గుండె ఇంకా కొట్టుకుంటుంది. అది జరగదని తెలిస్తే ఆగిపోతుందని చెప్పరా. నానా, చెప్తాను. చెప్తావా? చెప్పాల్సింది మాయకు కాదు, నీకు. తొందరలోనే మన ఊరికి బ్రిడ్జ్ వచ్చేస్తుందని చెప్పన్నాడు మాయా. ఏమన్నా? బ్రిడ్జి బ్రిడ్జి త్వరలోనే వచ్చేస్తుందా? అవును నాన్న, మాయా పనిలోనే ఉన్నాడు. ఊరి కోసం తను చేయాల్సిన పనులు చేసిన తర్వాత నీతో మాట్లాడతాడంట. సంవత్సరం లోపే మన ఊరికి బ్రిడ్జ్ వచ్చేస్తుందని. అప్పటిదాకా నన్ను తనతో పాటు ఉండమని చెప్పాడు. అంత చల్లని వార్త ఇంత ఆలస్యంగా చెప్తావేంట్రా? నువ్వు చెప్పేస్తే కదా నాన్న. చాలురా, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. అక్కడే ఉండి మామయ్య ఏం చెప్తే అది చెయ్యి, సరేనా? నేను వెంటనే ఈ విషయం ఊళ్ళో అందరికీ చెప్పాలి. ఉంటానురా. నీ స్నేహాన్ని, నీ నమ్మకాన్ని డబ్బుతో వెలుకట్టేవాడి గురించి ఏం చెప్పంటావు నాన్న? నువ్వు చేసిన సహాయం మర్చిపోయి ఎవరి వల్ల జరిగిన పొరపాటుని అడ్డు పెట్టుకునే వాడికి నీ ఎదురు చూపు గురించి ఏం చెప్పమంటావు నాన్న? చెప్తాను నాన్న. వెంకటరత్నం మాయకు అన్ని అర్థమయ్యేలా చెప్తాను. పేరుకు పెద్ద 5 స్టార్ హోటల్, అద్దాలన్నీ నేనే తుడవాలి. ఇంకొన్ని బెటర్ అంటే ఏడుస్తాడు వాడు సొమ్ము పోయినట్టు. సార్, నా గురించేనా? కాదు సార్, అద్దాల గురించి. చూడండి సార్ ఎంత క్లీన్ గా తుడిచాను. ఈ మట్టి ఏంట్రా? అద్దాంది కాదు, మీ వేల్ది. పైడి తల్లి, బిఏబిఎల్, లాబీ మేనేజర్ సిన్స్ 1984. See this. Nobody can cheat me. Excuse me, may I help you? బాయ్ తో వదిలే గానీ మేనేజర్ గాకి. Oh, I am manager since 1984. మరి బాయ్ ఎక్కడా? మీకు బాయ్ కావాలా, మేనేజర్ కావాలా? రూమ్ కావాలి. సింగిల్ రూమా, డబుల్ రూమా? రాత్రి తాగింది దిగలేదా? Oh, I'm sorry. సింగిల్ రూమ్ 4060 rupees plus tax. నేను అడిగింది రోజుకి. నేను చెప్పింది రోజుకే. ఫర్ 1 single day 4060 rupees plus taxes. అబ్బే బా తక్కువ. రూమ్ సరే గానీ బాత్రూమ్ ఎక్కడా? అక్కడ తీసుకుంటే రూమ్ లో కూడా ఉంటుంది. రూమ్ తీసుకునే ముందు బాత్రూమ్ చూసుకోమన్నారు పెద్దలు. ఆహా, ప్లీజ్. చాలా టైం అయింది. రేయ్ సార్, వాడు బాత్రూమ్ చెక్ చేయడానికి వెళ్ళాడా, బాత్రూమ్ లో ఉన్న సామాన్లు బ్యాగ్ లో పెట్టుకుని చెక్ చేయడానికి వెళ్ళాడా? ఎందుకైనా మంచిది బ్యాగ్ చెక్ చేయి. వచ్చేస్తున్నాడు. సంజోడు. ఏమోయ్, ఓయ్యా, బాత్రూమ్ చాలా బాగుంది. రూమ్స్ లో ఇంకా బాగుంటాయి. ఎందుకు? ఇది చాలా మనకి.
ఇది చాలా హలో హలో కంట్రోల్ రూమ్ హలో ఎవరండి హలో ఫోన్ చేసి మాట్లాడనివ్వండి. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. ఆకలేస్తుంది. హలో ఆగమయ్య బాబు, వస్తున్నాను ఉండు. తినడానికి ఏమన్నా అబ్బాయి? బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, అది ఒకటే ఉంది. సరే ఇచ్చేయి. ఎరా నాన్న, బాగా ఆకలేస్తుందా? నేను పెడతాను ఉండు చెప్తాను. తింటా నాన్న, బాగా తిను. దీంతో ఎలాగోనా కడుపు నిండదు కానీ నీకైనా నిండు. మనుషులు తాగుతావా? మంచి నీళ్ళు ఒక్క నిమిషం ఉండే. మంచిది తాగు. అమ్మా, నువ్వు కూడా బాబు. హలో, డొమినోస్ పిజ్జా. ఎవరో పెద్దమ్మా, మైసమ్మతల్లా. నాకేమనుకున్నాను, ఈ సిటీలో నీ కూడా ప్లేస్ లేదనమాట. ఇదే మా ఊళ్ళో అయితే ఈ పాటి కుంకుమ పూజలో జాతరలో బేబత్సాలు జరిగిపోయాయి. సార్ అయ్యా, ఈ బెంచ్ మీద అయ్యా. లేదు సార్, ఈ పార్సిల్ మీది. పార్సలా? ఎవరో మేడం గారు పంపించారు. ఈ బెంచ్ మీద కూర్చున్న మనిషికి ఇమ్మన్నారు. ఈ పార్క్ లో ఉన్న బెంచ్ మీద ఉన్న మనిషిని నేనే ఇచ్చే. థ్యాంక్ యూ సార్. ఆహా, వాసన ఎదిరిపోయింది. ఆ మేడం ఎవరు అడగటం మర్చిపోయానే. అమ్మా, ఆ మేడం అంటే నువ్వేనా? నువ్వే ఉంటావులే, నీకున్న ₹1,00,00,000 మేడం రూపాయి ఒకటి కదా. ఆహా, అమ్మా నువ్వు నిరూపించావమ్మా. కానీ ఇలాంటివన్నీ మనకు అలవాట్లేదు కదమ్మా. ఏదో కాస్త మన టైపులో ఇడ్లీ వడ పూరి ఇలాంటి పంపించుంటే బాగుండేది. అంటే నీకు కుదిరితేనే పడుకుంటానే. అమ్మా అమ్మా, ఇందాక ఆవేశం లేదు, పిచ్చి పిచ్చిగా వాగేశాను. ఏది మనసులో పెట్టుకోకే. నువ్వు ఏది పంపేసి అదే తింటా. ఏంటి గొప్పనా మరి? అమ్మా. హలో లత, నేను శ్వేత. అబ్బా, ఇంత అర్ధరాత్రి అప్పుడు ఫోన్ ఏంటే? నాకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ దొరికాడే. దొరికాడా? అంటే అబ్బాయా? అవునే. ఎవరు? తెలియదు కానీ చాలా చిత్రమైన సైకాలజీ. అబ్బా శ్వేత, మనం ఎంఏ సైకాలజీ స్టూడెంట్స్ వేనే. అంత మాత్రాన రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరిని స్టడీ చేయాల్సిన అవసరం లేదే. అందుకే నీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పేశాను. సర్లే, ఫోన్ పెట్టే. ఏం చూసొచ్చావా? తప్పు. మేడం టిఫిన్ ఇచ్చి పంపించుంటారు, ఇంత తెచ్చుంటారు, అంతే కదా. ఎస్ సార్. నాకు తెలుసు కదా, లేకపోతే మీరెందుకు వస్తారు, టిఫిన్ ఎందుకు తెస్తారు? వెళ్ళండి. ఓకే సార్. ఇదిగో తొందరపడి తినేకో, మొహం కడుకొని వస్తాను. ఇద్దరు కలిసి తిందాం. ఏంటి వచ్చిన అడిగి మేడం గురించి కనుక్కుందాం అనుకున్నా. తిండి కనిపించేసరికి ఏది గుర్తుంటారా నీకు? వరస్ట్ ఫెలో. గుర్తు పెట్టుకోవచ్చు కదా, అడగొచ్చు కదా. తింటుంటే చాలు. ఒకరేనా ఒక్కబడి బాయ్. हाँ साहब, कलकत्ता में मीनाक्षी लगाओ. अच्छा साहब.
మీ షర్ట్ మీద ఏదో పడింది. 1 minute. ఓహ్ చా ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాత్రూమ్ ఎక్కడ? అటువైపు ఉంది సార్. థ్యాంక్ యూ.